బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జగ్గారెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డి 30 ఏళ్ల నుంచి నా దోస్త్ అంటూ చెప్పుకొచ్చారు. ఆయన ఎన్నికల్లో నిలబడను అని చెప్పి జగ్గారెడ్డి అంటే కుదరదంటున్నారు ముఖ్యమంత్రి. ఇంకోసారి జగ్గారెడ్డి అలా అంటే వారం రోజులు ఇంట్లో పెట్టి తాళం వేయండి అంటూ తనదైన భాషలో తనదైన శైలిలో చమత్కరించారు. ఆయన జగ్గారెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనేది రాహుల్ గాంధీ నిర్ణయిస్తారు. జగ్గారెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది రాహుల్ గాంధీ నిర్ణయం అంటూ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి. 1000 కోట్లు ఇచ్చినా మీకు జగ్గారెడ్డి లాంటి నాయకుడు దొరకడు అంటూ చెప్పుకొచ్చారు. ఆయన తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 నాయకుడు జగ్గారెడ్డి అంటూ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి. జగ్గారెడ్డిని కాపాడుకునే బాధ్యత మీదే అంటూ చెప్పుకొచ్చారు. ఆయన జగ్గారెడ్డి ప్రజా జీవితంలో ఉండాలంటున్న రేవంత్ రెడ్డి అసలు ఇంతకీ ఏమన్నారు? ఇంకొక ఇంట్రెస్టింగ్ కమెంట్ చేశారు. ఒక సోదరుడిగా జగ్గారెడ్డికి అండగా ఉండాలని కోరుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారో చూద్దాం. ఆయన జగ్గన్న జర నిలబడే జగ్గారెడ్డి గారు జర నిలబడమని జర గిట్ల ముందలుకురా. ఈయన మీ నాయకుడే కదా, నాకైతే ఫ్రెండు, నీకైతే నాయకుడు. ఈయన నాకు 30 ఏళ్ళ నుంచి దోస్తీన. ఈయన అప్పుడప్పుడు నేను నిలబడను, నేను అది కాదు, నేను ఇది కాదు అని ఏదేదో మాట్లాడుతున్నాడు. ఈయన నిలబడేది నిలబడండి. నేను కానీ మా మహేష్ గౌడ్ కానీ మా ఉత్తమన్న కానీ నిర్ణయించాం. జగ్గారెడ్డి కూడా నిర్ణయించలేడు. జగ్గారెడ్డి నిలబడాలన్నా వద్దా, నిలబడితే యాడ నిలబడాలనో రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తాడు. రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తాడు. నేను కార్యకర్తలకు చెప్పదలుచుకున్నా, ఇంకోసారి జగ్గారెడ్డి నేను నిలబడతలేను, అది లేదు ఇది లేదంటే వారం రోజులు రూమ్లు వేసి బంద్ పెట్టి అన్నం పెట్టకూరి. నిలబడేది నిలబడింది, నిలబడితే ఏడ నిలబడేది ఆయన చేతిలో లేదు. అది రాహుల్ గాంధీ గారు నిర్ణయిస్తాడు. ఆయన రాముడైతే ఈయన హనుమంతుడు, మీకు తెలుసు కదా. రాముడు ఆజ్ఞ హనుమంతుడు, గీత కూడా దాటాడు, చిన్న లైన్ కూడా దాటాడు. కాబట్టి మీరు అదృష్టవంతులు, ఒక రకంగా దురదృష్టవంతులు. జగ్గన్న గెలుచుంటే ఇవాళ ముఖ్యమైన పాత్రలో ప్రభుత్వంలో ఉండేటోడు. మీ దురదృష్టం అది. కానీ మీ అదృష్టం ఏంటంటే ఓడిపోయినా మీ ఎంబడే పిచ్చోన్లాగా మీతోనే తిరుగుతున్నాడా. నేను 100 సార్లు లేపిన, సిగ్గులేనాడరా పట్నంలో జరిసేపు నాయంబడా నుండి ఏం దాచిపెట్టిన లడ్డు సంగారెడ్డిలో అంటే తెల్లారగట్ల మళ్ళీ మీ దగ్గరికి వస్తాడు. జరిసేపు మా దగ్గర ఉంటాడు, మళ్ళీ ఎంబడే వచ్చి మీ దగ్గర ఉంటాడు. ఇంత మంచోడు. మీరు 100 కోట్లు ఇచ్చినా మీకు నాయకుడు దొరకడు, 1000 కోట్లు ఇచ్చినా వజ్రాలు ఇచ్చినా దొరకడు. ఆయన మీ మీద చూపించే ప్రేమ ఎనలేనిది. ఇట్లాంటి నాయకులు ప్రజా జీవితంలో ఉండాలి. నేను జగ్గన్నను సంతోషపెట్టడానికో టీవీలో స్క్రోలింగ్కో చెప్తలేను. నేను మనసు నిండా నమ్మింది చెప్తున్నా. ప్రజలకు ఏదైనా కుటుంబాన్ని కూడా వదిలేసుకొని, పిల్లల ఇల్లు వాకిలి పెళ్ళి అన్నీ వదిలేసి ప్రజల కోసం తిరిగే నాయకుడికి ఒకవేళ మార్కులు వేస్తే తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 జగ్గారెడ్డి వస్తారు. నాకంటే కూడా నేను నా కుటుంబం, మా అన్నదమ్ముళ్ళు, మా ఫ్యామిలీని చూసుకుంటూనే రాజకీయం చేస్తా. ఈయన అన్ని వదిలేసి మీకోసమే చేస్తుండు. జగ్గన్న మిమ్మల్ని కాపాడుకున్నాడు కాదు, జగ్గన్నను కాపాడుకునే బాధ్యత మీది. ఆ బరువు మీ మీద పెట్టి నేను వెళ్తున్నా. మీరందరూ మాట ఇస్తారు కదా జగ్గన్నను కాపాడుకునేటందుకు. ఇస్తారా? ఇస్తారన్న వాళ్ళు అందరు చేయి పైకెత్తూరి. అందరూ అక్కకిచ్చేది అక్కకిస్తాం, అన్నకిచ్చేది అన్నకిస్తాం. ఈ పొత్తుల పంచాయతీ ఏం లేదు. అక్క చైర్పర్సన్ ఇచ్చినాం, రేపు భవిష్యత్తులో సంగారెడ్డి అక్కకిస్తే జగ్గారెడ్డికి ఇంకోటి ఇవ్వచ్చు రాహుల్ గాంధీ. ఏమిస్తాడో నాకు తెలియదు. బోసరాజు గారికి కర్ణాటకలో ఏమి లేకుంటేనే మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్సీని చేసిండు రాహుల్ గాంధీ కర్ణాటకలో. ఇక్కడ కూడా ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ జగ్గారెడ్డి ప్రజా జీవితంలో ఉండాలి. ప్రజల మేలు కోరుకునే నాయకుడు ఎప్పుడు ప్రజా జీవితంలో ఉంటే అది మనకు గౌరవం, గుర్తింపు, మీ ప్రాంతానికి కూడా మర్యాద. ఇవాళ అదే జగ్గారెడ్డి గెలుచుంటే మీ ప్రాంతానికి ఎంతో మేలు జరిగి ఉండే. అయినా మీ మధ్యలోనే ఉంటున్న జగ్గారెడ్డికి మీరు అండగా నిలబడండి అని ఒక సోదరుడుగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి వాళ్ళు ప్రజా జీవితంలో ఉండాలి, 10 మందికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు మిత్రులారా. రైట్, అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు జగ్గారెడ్డి ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు. ఇంట్రెస్టింగ్ కామెంట్స్. అసలు ఏం జరుగుతూ ఉంది? ఏమైనా జగ్గారెడ్డి కాస్త అసంతృప్తులు ఏమైనా ఉన్నారా? ఆఫ్ కోర్స్ ఈ మధ్య ఎక్కడ కూడా అటువంటి మాట వినిపించలేదు. ఇంకా చెప్పాలంటే కొన్ని కీలకమైన బాధ్యతలు కూడా నిర్వర్తించారు ఆయన.
మరి ముఖ్యంగా ఎక్కడైనా పంచాయతీ జరిగితే పంచాయతీకి పెద్దగా ముందుంటూ ఆ రిపోర్ట్ని టీపీసీసీకి అందించిన సందర్భం కూడా. ఇటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆ ఇంట్రెస్టింగ్ కామెంట్స్కి కారణం ఏమిటి డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దేనికి నిదర్శనం? ఎందుకంటే జగ్గారెడ్డి ఈ మధ్య చూసుకుంటే కొన్ని కీలకమైన ఇష్యూస్ని కూడా హ్యాండిల్ చేశారు. మరి ముఖ్యంగా కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్లో పంచాయతీలకు సంబంధించి కొన్ని కీలకమైన రిపోర్ట్ను కూడా అందించిన సందర్భం కూడా. సో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆ స్టేట్మెంట్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా సచిన్, సంగారెడ్డిలో జరిగినటువంటి సభలో చూస్తుంటే స్వాతంత్రం దినం రోజు ఒక గంట పాటు వాగ్దాటిగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా జగ్గారెడ్డి స్పీచ్ అంటే ముఖ్యమంత్రి మాట్లాడుతున్న స్పీచ్ మధ్యలోనే వాళ్ళిద్దరిని కూడా, ఇటు జగ్గారెడ్డిని తన సతీమణి నిర్మలాని కూడా ఇద్దరిని పిలుచుకొని ఒక కార్యకర్తల ముందు ఖచ్చితంగా జగ్గారెడ్డి ప్రజల మనిషి, జగ్గారెడ్డి మీరు ఖచ్చితంగా ఒక మాస్ లీడర్, మీకోసమే ఆయన జగ్గారెడ్డి పనిచేస్తాడు తప్ప తన కుటుంబం కోసం ఆలోచన చేయడం చెప్పి జగ్గారెడ్డి దగ్గర తీసుకొని ఎంతో ఆప్యాయంగా పలకరించిన సందర్భాలు చూస్తున్నాం. జగ్గారెడ్డి 30 ఏళ్ల నుంచి నాకు దోస్తు అని చెప్పి ప్రజల ముందు సంతోషంగా చెప్పిన సందర్భాలు చూస్తుంటే, ఆహాభావాలు చూస్తుంటే వారిద్దరు కూడా చిరునవ్వు నవ్వుకుంటూ ఇద్దరు ఉన్నటువంటి ఒక మంది ప్రజల ముందు కూడా సంతోషపడిన సందర్భాలు చూస్తున్నాం. జగ్గారెడ్డి నేను నిలబడను అంటే కాదు, జగ్గారెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేయాలని రాహుల్ గాంధీ నిర్ణయిస్తారు. అందులో ఒక సంభాషణ చేశాడు. రాహుల్ గాంధీ రాముడైతే జగ్గారెడ్డి హనుమంతుడు అని చెప్పి ప్రధానంగా ఆరోపించాడు. ఇంకోసారి జగ్గారెడ్డి అలాంటి అంటే మాత్రం వారం రోజులు ఇంట్లో పెట్టి తాళం వేయండి అని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. 1000 కోట్లు ఇచ్చినా మీకు జగ్గారెడ్డి లాంటి నాయకుడు దొరకడు అని చెప్పి ప్రధానంగా ముఖ్యమంత్రి స్వతహాగా ప్రజల ముందు మాట్లాడిన సందర్భాలు చూస్తుంటే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఎంతో నూతన ఉత్సాహంగా చెప్పుకోవచ్చు, ఉత్తేజం అని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1 నాయకుడు జగ్గారెడ్డి. జగ్గారెడ్డిని కాపాడుకునే బాధ్యత మీది. జగ్గారెడ్డి ప్రజా జీవితంలో ఉండాలి, ఒక సోదరిగా ఒక జగ్గారెడ్డికి అండగా ఉండాలని చెప్పి ప్రధానంగా కోరుకుంటారని చెప్పి ప్రధానంగా ముఖ్యమంత్రి నేరుగా జగ్గారెడ్డి సతీమణి ముందు, జగ్గారెడ్డి ముందు, ఒక జిల్లా ప్రజల ముందు కూడా మాట్లాడిన సందర్భాలు చూస్తుంటే కార్యకర్తలు నూతన ఉత్సాహంతో జగ్గారెడ్డి జిందాబాద్ నినాదాలు చేసిన సందర్భాలు చూస్తున్నాం. ఏది ఏమైనా కేసీఆర్ తో గతంలో కూడా ఉద్యమ సమయంలో పనిచేసిన అనుబంధం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకు అండగా ఉంటూ ముందుకెళ్తున్న వ్యక్తి. ప్రజలతో సంబంధాలు ఉండాలి తప్ప జగ్గారెడ్డి ఎప్పుడు ప్రజల నుంచి దూరం కావద్దు అని చెప్పి ప్రధానంగా చెప్తున్న సందర్భాలు చూస్తుంటే కార్యకర్తల నుంచి ఒక జిందాబాద్ జిందాబాద్ నినాదాలతో జగ్గారెడ్డికి జోష్ చెప్పిన సందర్భాలు చూస్తుంటే జగ్గారెడ్డి సతీమణి కూడా ముఖ్యమంత్రి ముందు చిరునవ్వుతో ముందుకెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఏది ఏమైనప్పటికీ సంగారెడ్డిలో ఒక గంట పాటు ఇచ్చినటువంటి జల్లుకు సంబంధించి స్మార్ట్ కార్డ్, రేషన్ కార్డు సంబంధించి కూడా ఒక మహిళల్లో ఆనందం ఉంది. నా సొంత అన్నలా ఒక తమ్ముళ్ళ మీకు అన్ని కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నా, ఎవరి మాటలు పట్టుకోవద్దని చెప్పి ప్రధానంగా ఒక అక్కా చెల్లెలతో అన్నదమ్ములతో కూడా చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తుంటే నాకు ఎంతో సంగారెడ్డికి రావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా ప్రజల ముందే చెప్పడాన్ని ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా స్వీకరించిన సందర్భాలు చూసాం. సజన్ ఆల్రైట్, అంటే ఇక్కడ సంగారెడ్డి మీద కాన్సన్ట్రేషన్ కాంగ్రెస్ చేయడం వెనకాల కారణం ఏంటి అంటే ఇక్కడ జగ్గారెడ్డి ఓటమిని చూశారు, బట్ ఓడిపోయినప్పటికీ సంగారెడ్డిని ఆయన కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. సో ఈ కాంటాక్ట్స్లో చూస్తున్న సందర్భమా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏమైనా కనిపిస్తుంది అక్కడ మహేష్? ఖచ్చితంగా సచిన్, ఇక్కడ చూస్తుంటే జగ్గారెడ్డి ఓడిపోయి ఎంత మోసం చేసుకున్నారని చెప్పి ప్రజలను నేరుగా ప్రశ్నించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు జగ్గారెడ్డి గెలిస్తే ఒక మంత్రి హోదాలో మీ ముందు కనిపించింది, కానీ మీరు నష్టపోతున్నారు. అయినా కానీ పదవి లేకున్నా మీ ముందుండి పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి జగ్గారెడ్డిని మీరు కోల్పోవద్దు. ఖచ్చితంగా ఈ సీటును తన భార్యకి ఇచ్చిన భవిష్యత్తులో రాహుల్ గాంధీ ఖచ్చితంగా జగ్గారెడ్డికి దారి చూపుతాడని చెప్పి ప్రధానంగా ఒక స్టేజ్ మీద మంత్రుల ముందు, ప్రజల ముందు, ముఖ్య కార్యకర్తల ముందు కూడా చెప్పిన పరిస్థితి సందర్భం చూస్తుంటే జగ్గారెడ్డి ఒక ముఖ కవలికలు చూస్తే సంతోషం, ఒక సంతోషాన్ని చూసినట్టయితే కార్యకర్తలు కూడా సంతోషం పడ్డ పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ జగ్గారెడ్డి ప్రతిసారి చెప్తున్నాడు, నాకు కష్టం వస్తే ట్రైన్ ఎక్కి రాహుల్ గాంధీ దగ్గరికి పోయి నా యొక్క కష్టాలను పంచుకుంటాను తప్ప నేను ఎక్కడా మాట్లాడను. మళ్ళీ భవిష్యత్తులో నవంబర్లో కూడా జగ్గారెడ్డి ఖచ్చితంగా రాహుల్ గాంధీ దగ్గరికి పోతా అని చెప్పి మీడియా సమావేశంలో చెప్పిన సందర్భాన్ని బట్టి చూస్తుంటే మళ్ళీ నవంబర్లో ఖచ్చితంగా జగ్గారెడ్డి ఒక రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి తన మనసులో ఉన్న మాటలు కూడా రాహుల్ గాంధీతో షేర్ చేసుకునే సందర్భాలు కూడా చూస్తున్నాం. కానీ ఏది ఏమైనప్పటికీ సంగారెడ్డి సంబంధించిన సీటు విషయంలో
ఖచ్చితంగా నా భార్యకు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది, భవిష్యత్తులో కార్యకర్తలు కూడా అట్లే పనిచేయాలని చెప్పి ప్రధానంగా కార్యకర్తలు ముక్కుసూటిగా ఒక మాస్ లీడర్ గా చెప్పిన సందర్భాలు చూస్తుంటే మరి జగ్గారెడ్డికి నామినేట్ పోస్ట్ పై వెళ్లాలని ఉందా, మరి పార్టీ అధిష్టానం ఎలా నిర్ణయిస్తుంది ఏంటి అని చెప్పి వేచి చూడాల్సిందే సజిల్. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి, ఎందుకంటే ఒక్కసారి బయట చూస్తే మీకు అర్థమైపోతుంది. జగ్గారెడ్డిని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన స్టేట్మెంట్. జగ్గారెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జగ్గారెడ్డి 30 ఏళ్ల నుంచి తన దోస్త్ అంటూ చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో నిలబడను అని జగ్గారెడ్డి అంటే కుదరదు, ఇంకోసారి జగ్గారెడ్డి ఎలా అంటే వారం రోజులు ఇంట్లో పెట్టి తాళం వేయండి అంటూ చమత్కరించారు ఆయన. జగ్గారెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది రాహుల్ గాంధీ నిర్ణయిస్తారంటూ చెప్పుకొచ్చారు. 1000 కోట్లు ఇచ్చినా మీకు జగ్గారెడ్డి లాంటి నాయకుడు దొరకడు అంటూ చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 నాయకుడు జగ్గారెడ్డి అంటూ కూడా కితాబిచ్చారు. జగ్గారెడ్డిని కాపాడుకునే బాధ్యత మీది అంటూ అక్కడున్న క్యాడర్ని ఉద్దేశించి మాట్లాడుకొచ్చారు రేవంత్ రెడ్డి. జగ్గారెడ్డి ప్రజా జీవితంలో ఉండాలంటూ ఆకాంక్షించారు. ఇన్ఫ్యాక్ట్ ఉండాలంటూ కూడా చాలా గట్టిగా చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. ఒక సోదరుడిగా జగ్గారెడ్డికి అండగా ఉండాలని కోరుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి. ఆయన జగ్గన్న జర నిలబడే, జగ్గారెడ్డి గారు జర నిలబడమని జర గిట్ల ముందలుకురా. ఈయన మీ నాయకుడే కదా, నాకైతే ఫ్రెండు, నీకైతే నాయకుడు. ఈయన నాకు 30 ఏళ్ళ నుంచి దోస్తీన. ఈయన అప్పుడప్పుడు నేను నిలబడను, నేను అది కాదు, నేను ఇది కాదు అని ఏదేదో మాట్లాడుతున్నాడు. ఈయన నిలబడేది నిలబడంది నేను కానీ మా మహేష్ గౌడ్ కానీ మా ఉత్తమన్న కానీ నిర్ణయించాం. జగ్గారెడ్డి కూడా నిర్ణయించలేడు. జగ్గారెడ్డి నిలబడాలన్నా వద్దా, నిలబడితే యాడ నిలబడాలనో రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తాడు. రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తాడు. నేను కార్యకర్తలకు చెప్పదలుచుకున్నా, ఇంకోసారి జగ్గారెడ్డి నేను నిలబడతలేను, అది లేదు ఇది లేదంటే వారం రోజులు రూమ్ లేసి బంద్ పెట్టి అన్నం పెట్టకూరి. నిలబడేది నిలబడింది, నిలబడితే ఏడ నిలబడేది ఆయన చేతిలో లేదు. అది రాహుల్ గాంధీ గారు నిర్ణయిస్తాడు. ఆయన రాముడైతే ఈయన హనుమంతుడు, మీకు తెలుసు కదా. రాముడు ఆజ్ఞ హనుమంతుడు, గీత కూడా దాటాడు, చిన్న లైన్ కూడా దాటాడు. కాబట్టి మీరు అదృష్టవంతులు, ఒక రకంగా దురదృష్టవంతులు. జగ్గన్న గెలుచుంటే ఇవాళ ముఖ్యమైన పాత్రలో ప్రభుత్వంలో ఉండేటోడు. మీ దురదృష్టం అది. కానీ మీ అదృష్టం ఏంటంటే ఓడిపోయినా మీ ఎంబడే పిచ్చోన్లాగా మీతోనే తిరుగుతున్నాడా. నేను 100 సార్లు లేపిన, సిగ్గులేనాడరా పట్నంలో జరిసేపు నా ఎంబడా నుండి ఏం దాచిపెట్టిన లడ్డు సంగారెడ్డిలు అంటే తెల్లారగట్ల మళ్ళీ మీ దగ్గరికి వస్తాడు. జరిసేపు మా దగ్గర ఉంటాడు, మళ్ళీ ఎంబడే వచ్చి మీ దగ్గర ఉంటాడు. ఇంత మంచోడు. మీరు 100 కోట్లు ఇచ్చినా మీకు నాయకుడు దొరకడు, 1000 కోట్లు ఇచ్చినా వజ్రాలు ఇచ్చినా దొరకడు. ఆయన మీ మీద చూపించే ప్రేమ ఎనలేనిది. ఇట్లాంటి నాయకులు ప్రజా జీవితంలో ఉండాలి. నేను జగ్గన్నను సంతోషపెట్టడానికో టీవీలో స్క్రోలింగ్కో చెప్తలేను, నేను మనసు నిండా నమ్మింది చెప్తున్నా. ప్రజలకు ఏదైనా కుటుంబాన్ని కూడా వదిలేసుకొని, పిల్లల ఇల్లు వాకిలి పెళ్ళి అన్నీ వదిలేసి ప్రజల కోసం తిరిగే నాయకుడికి ఒకవేళ మార్కులు వేస్తే తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 జగ్గారెడ్డి వస్తారు. నాకంటే కూడా నేను నా కుటుంబం, మా అన్నదమ్ముళ్ళు, మా ఫ్యామిలీని చూసుకుంటూనే రాజకీయం చేస్తాను. ఈయన అన్ని వదిలేసి మీకోసమే చేస్తుండు. జగ్గన్న మిమ్మల్ని కాపాడుకున్నాడు కాదు, జగ్గన్నను కాపాడుకునే బాధ్యత మీది. ఆ బరువు మీ మీద పెట్టి నేను వెళ్తున్నా. మీరందరు మాట ఇస్తారు కదా జగ్గన్నను కాపాడుకునేటందుకు. ఇస్తారా? ఇస్తారన్న వాళ్ళు అందరు చేయి పైకెత్తూరి. అందరూ అక్కకిచ్చేది అక్కకిస్తాం, అన్నకిచ్చేది అన్నకిస్తాం. ఏ పొత్తుల పంచాయతీ ఏం లేదు. అక్క చైర్పర్సన్ ఇచ్చినాం, రేపు భవిష్యత్తులో సంగారెడ్డి అక్కకిస్తే జగ్గారెడ్డికి ఇంకోటి ఇవ్వచ్చు రాహుల్ గాంధీ. ఏమిస్తాడో నాకు తెలియదు. బోసరాజు గారికి కర్ణాటకలో ఏమి లేకుంటేనే మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్సీని చేసిండు రాహుల్ గాంధీ కర్ణాటకలో. ఇక్కడ కూడా ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ జగ్గారెడ్డి ప్రజా జీవితంలో ఉండాలి. ప్రజల మేలు కోరుకునే నాయకుడు ఎప్పుడు ప్రజా జీవితంలో ఉంటే అది మనకు గౌరవం, గుర్తింపు, మీ ప్రాంతానికి కూడా మర్యాద. ఇవాళ అదే జగ్గారెడ్డి గెలుచుంటే మీ ప్రాంతానికి ఎంతో మేలు జరిగి ఉండేది. అయినా మీ మధ్యలోనే ఉంటున్న జగ్గారెడ్డికి మీరు అండగా నిలబడండి అని ఒక సోదరుడుగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి వాళ్ళు ప్రజా జీవితంలో ఉండాలి, 10 మందికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు మిత్రులారా.
భూమిపై పెట్టుబడి భద్రమైన రేపటి హామీ. ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ అప్రూవ్డ్ ప్రీమియం ఓపెన్ ప్లాట్స్. కాల్ 8855 75455.